దేవుని నామానికి స్తోత్రం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏమిచ్చి నేను రుణం తీర్చుకోలేను, కానీ రక్షణ పాత్రను చేతపట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి దానిగా ఉంటున్నాను. నా ప్రియమైనటువంటి వారులారా, నా తండ్రి, మేము అట్టివారం ఎందుకు పనికిరాని వారం ప్రభా, అల్పులం, హీనులం, అయోగ్యం, అపవిత్రులం, ఏ మంచి ఏ యోగ్యత లేనటువంటి వారం యేసయ్య. అయితే మీ పరిశుద్ధ రక్తంతో, పవిత్ర రక్తంతో కడిగి కొని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి యజమానుడు వాడుకుంటూ కరమైన పాత్రగా మీరు చేసినందుకు మీకు స్తోత్రాలు. నిలబడదానికి నేను కాదు, కానీ నిలబెట్టువారు మీరై ఉన్నారు ప్రభానికి స్తోత్రాలు. మీరు వాడుకోకపోతే నేను వాడబడలేని ప్రభానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో నింపండి. మీ శక్తి కలిగిన మాట, మీ అగ్ని లాంటి మాట నా నోట ఉంచి నడిపించండి యేసయ్య. నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి ప్రభా మీరు మాట్లాడండి, నా మాట కాదు, మీరు మాట్లాడండి. గ్లోరీ కలర శీకలర శీకమర రికలర శకందర రికందర రీమర శందర శరమర శందర హల్లెలూయా. మీ అగ్నితో నింపండి ప్రభా. వింటున్నటువంటి వారికి వినబుద్ధి కలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, అంగీకరించగలిగిన మనస్సు, ఒప్పింపగలిగిన ఆత్మను దయచేయండి నామములో. వారు వింటూ ఉంటుండగానే వాక్యం తండ్రి, నీ యొక్క వాక్యం వింటూ ఉంటుండగానే ప్రభా వారి యొక్క జీవితాలు సరి చేయబడాలి. మా జీవితాలు యేసులో కట్టబడాలి ప్రభా. అయితే నీ యొక్క వాక్యాన్ని మేము వింటూ ఉంటుండగానే ప్రభా మా మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలు యేసు నామములో సరి చేయబడును గాక. రీకపర శకపర శికపర రీకలర హోషియర శికందర హోరియర రికమర శకమర శిక్లర శిక్లర తులిబి కలమ క్లిక్ల మర క్లిక్ల మర. హల్లెలూయా. యేసు శక్తి కలిగినటువంటి నామములో ప్రభా ఆ వినినటువంటి వాక్యాన్ని 30 తంతులు 60 తంతులు 100 అంతలుగా వారి హృదయాల్లో ఫలింపచేయండి ప్రభా. వాక్యానుసారమైనటువంటి జీవితం మాలో నా తండ్రి మరి జీవితాన్ని మాకు కలగ చేయమని అడుగుతున్నాను యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో మనం చూసినట్లయితే యేసు కన్నీళ్లు విడిచెను అనేటువంటి చిన్న మాటే అండి. అది చిన్న వచనమే, కానీ యేసు కన్నీళ్లు విడిచెను దాని వెనకాల చాలా పరమార్థం ఉంది నా ప్రియమైనటువంటి వాళ్ళారా. దాని అర్థం చూస్తే, దాని భావం చూస్తే చాలా పెద్దది. మనం చాలా కన్నీళ్లు విడుస్తూ ఉంటాం ఈ లోకంలో, దేనికోసమో ప్రతి దానికోసం కన్నీళ్లు విడిచేటువంటి వారంగా ఉంటున్నాం. కానీ మనం కన్నీళ్లు విడుస్తున్నాము, మన కన్నీళ్ళు వ్యర్థమైపోయేటువంటి కన్నీళ్ళు, ఈ లోకంలో నశించిపోయి గతించిపోయేటువంటి కన్నీళ్ళు. ఈ కన్నీళ్ళతో మనం ఏది సాధించుకోలేము, పరమార్థము రాదు, మోక్షము రాదు, మన యొక్క ఆత్మకు నిత్య జీవము రాదు నా ప్రియమైనటువంటి వాళ్ళారా. అయితే మన కోసం కన్నీళ్లు విడుస్తున్నాడు యేసయ్య. యేసు కన్నీళ్లు విడిచాడు. మన కన్నీళ్ళేమో ఈ లోకంలో ప్రాకులాడటం కోసం మనం కన్నీళ్లు విడిచేటువంటి వారంగా ఉంటున్నాం. ఏమి తినాలా అని కన్నీళ్ళు, ఎలా సంపాదించాలా అని కన్నీళ్ళు, ఎలా సుఖించాలా అని కన్నీళ్ళు, మన పేర్లు ఎలా బయటికి రావాలా అని కన్నీళ్ళు కార్చేటువంటి వారంగా ఉంటాం. అలాగే మన భర్తల కోసం కన్నీరు కారుస్తాం, వారి చెడు వ్యసనాల కోసం. మన బిడ్డలు మనం చెప్పిన మాట వినపోతే కన్నీరు కార్చేటువంటి వారంగా ఉంటున్నాం నా ప్రియమైనటువంటి వాళ్ళారా. అయితే ఈ లోకంలో వ్యర్థమైనటువంటి వాటి కోసం మనం కన్నీరు కారుస్తూ వస్తున్నాం. కానీ మరి అలాగే యేసయ్య మన కోసం కన్నీరు కార్చినటువంటి ఆయన గొప్ప దేవుడు, మన తండ్రి, మన దేవుడు ఉన్నారు. ఆ దేవుడే యేసయ్య కన్నీళ్లు విడిచాడంట. యేసు కన్నీళ్లు విడిచను అనేటువంటి మాట చాలా చిన్న మాట, కానీ దాని యొక్క భావం, దాని యొక్క అర్థము చూస్తే చాలా పెద్దదిగా ఉంటుంది నా ప్రియమైనటువంటి వాళ్ళారా. అయితే మరి యేసు ప్రభు ఎందుకు కన్నీళ్లు విడిచాడు, ఏ సందర్భంలో కన్నీళ్లు విడిచాడో నా ప్రియమైనటువంటి వాళ్ళ మనం చూసినట్లయితే, బేతనియా అనేటువంటి గ్రామంలో మార్తా, మరియా, లాజరు అనేటువంటి ముగ్గురు నివసిస్తూ ఉన్నారు. అయితే లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయిన తర్వాత మార్త ఏం చేసిందంటే, యేసు ప్రభు మరి వేరే ప్రదేశంలో ఉన్నప్పుడు ఇంకను ఆ గ్రామంలోకి రాకుండా ఎక్కడున్నాడు అంటే, యేసు ప్రభు ఆ సువార్తను చాటుకుంటూ వేరే గ్రామంలోకి వస్తూ ఉన్నప్పుడు మరి మరియా వెళ్ళి ఆయనను కలిసి, మా తమ్ముడు చనిపోయాడు, మరి నువ్వు త్వరగా రా, నువ్వు త్వరగా వస్తే మా తమ్ముడు లేస్తాడు అని చెప్పి మరి మార్త వెళ్ళి అడిగింది. మరి అయితే మరి కన్నీరు కారుస్తూ ఉంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వారు ఏమన్నారు అంటే 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అంతటా మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండా నన్ను. ఆమె ఏడ్చుటయో, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయో యేసు చూచి కలవరపడి ఆత్మలో ములుగుచు అతన్ని ఎక్కడ ఉంచితులేని అడగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. అయితే ఇక్కడ మనం చూస్తే మరి యేసయ్య ఎందుకు కన్నీళ్లు విడుస్తున్నాడు? లాజరు చనిపోయాడని యేసయ్య కన్నీళ్లు విడవట్లేదు. కానీ నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన ఆలస్యంగా వచ్చాడు. ఆలస్యంగా రావటానికి దాని వెనకాల గల కారణము, అది దాని వెనకాల పరమార్థం
అర్థం ఉంది నా ప్రియమైనటువంటి వాళ్ళారా. యేసయ్య నామం అక్కడ మహిమపరచబడాలి. యేసయ్య నామం ఎందుకు మహిమపరచబడాలి అంటే మరి తను త్వరగా వచ్చినట్లయితే ఆయన వెంటనే లేచేవాడు. చనిపోయి సమాధిలో పాతి పెట్టబడి 3 దినాలు అయిపోయిన తర్వాత కుండి కంపు కొట్టిపోతున్నటువంటి శవములోకి ఆయన యొక్క పునరుద్ధానపు శక్తి, ఆయన యొక్క జీవం ఆ మనిషి లాజరులోకి ప్రవేశించిన తర్వాత అతను తిరిగి లేచాడు. అంటే యేసయ్య మరణాన్ని జయించి లేచినటువంటి వాడు, మరణాన్ని గెలిచి లేచినటువంటి దేవుడు నా ప్రియమైనటువంటి వారులారా. మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడా అని సవాలు చేసినటువంటి వాడు. అయితే 33.5 సంవత్సరాలు ఇక్కడ సేవను చేసి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి 30 సంవత్సరాలు తల్లిదండ్రులతో జీవించి 3.5 సంవత్సరాలు తన అమూల్యమైనటువంటి సేవను చేసి మరి సిలువలో బలియాగమయ్యి మరి మరలా తిరిగి 3వ దినాన లేచి వచ్చాడు. పునరుద్ధానుడైన తిరిగి లేచి వచ్చాడు. ఆ పునరుద్ధానపు శక్తి యేసయ్యలో ఉన్నది. యేసయ్య మరణించిన వారిని సైతము తిరిగి లేపగలిగినటువంటి వాడు అనేటువంటిది తెలుసుకోవాలి కనుక ఆయన నామానికి మహిమ కలగాలి కనుక అక్కడ ఆయన ఆలస్యం చేశాడు నా ప్రియమైన వారులారా. అయితే మనలను విశ్వాసంలోకి నడిపించేటువంటి వాడు, పాపం నుండి విడిపించేటువంటి వాడు, ప్రజలకు పాప విముక్తి కలిగించటానికి ఆయన సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. మనని మరి ఎందుకు అంటే మన మీద చాలా దయ, ప్రేమ, సానుభూతి, జాలి, కరుణ కలిగినటువంటి వాడు నా ప్రియమైనటువంటి వారులారా. ఎందుకు మనం పాపంలో పడిపోతున్నాం, మనం పాపం నుండి మనకు విముక్తి కలగాలి, మన పాపం నుంచి విడుదల రావాలి, మనం పాపం నుంచి విడిపించబడి మరి మనం పాపం నుంచి విముక్తి కలిగించబడి మనం ఎలా రావాలి అంటే ఆ నిత్య జీవ మార్గంలోకి మనం రావాలి కనుక యేసయ్య నందు మనం విశ్వాసం ఉంచాలి కనుక యేసయ్య యొక్క మరణములో మనం పాలు పంపులు పొందినటువంటి వారంగా ఉండాలి కనుక మరి ఆయన మనం నడిపించడం కోసం ఆయన యొక్క శక్తిని, ఆయన నామంలో ఉన్నటువంటి మరి బలాన్ని, ఆయన నామంలో ఉన్నటువంటి ప్రభావాన్ని, ఆయన నామంలో ఉన్నటువంటి మహిమను మనకు బయలుపరచటానికే మరి ఆయన కన్నీళ్లు విడుస్తున్నాడు నా ప్రియమైనటువంటి వారులారా. అయితే మరి మనము విశ్వాసం కలిగి మరి ఆయనలో మరణ పునరుద్ధానపు శక్తి ఉన్నది అని తెలుసుకొని కూడా మన పాపాల నుంచి మనం విడిపించబడాలి. ఒక పాపికి పాప విమోచన కలగాలి, ఒక పాపికి పాపం నుంచి విముక్తి కలగాలి అంటే ఆ రక్షణ మార్గంలోకి మనం నడవాలి అని చెప్పి మనం తెలుసుకోలేనటువంటి వారంగా ఉంటున్నాం. తెలుసుకోలేనటువంటి వారంగా ఉండి ఈ లోకంలో దానికోసం దీనికోసం ప్రతి దానికోసం మనం కన్నీళ్లు కార్చేటువంటి వారంగా ఉంటున్నాం నా ప్రియమైనటువంటి వారులారా. అయితే ఆయన జాలి కలిగినటువంటి వాడు, కరుణ కలిగినటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు, కనికర సంపన్నుడు, కనికర స్వరూపుడైనటువంటి దేవుడు ఆ దేవుడు. అయితే రాతి గుండె కలిగినటువంటి వాడు కాదు నా ప్రియమైనటువంటి వారులారా. ఆయన మన బాధలు, మన శ్రమలు, మన కష్టాలు కలిగినప్పుడు ఆయన కూడా రోధిస్తాడు, మనల్ని గురించి ఆయన చింతపడతాడు నా ప్రియమైనటువంటి వారులారా. మన కోసం కన్నీళ్లు కారుస్తూ మరి మన కోసం చింతపడుతూ మన కోసం బాధపడేటువంటి ఆయన వదిలిపెట్టి మన చింతను మనమే మోస్తున్నాం, మన కన్నీళ్లను మనం వ్యర్థమైనటువంటి దాన్ని ఖర్చు పెట్టేటువంటి వారంగా ఉంటున్నాం, అలాగే మన బాధను మనం మోసుకునేటువంటి వారంగా ఉంటున్నాం. అయితే మనం యేసు వైపు మనం చూడలేకుండా ఉన్నాం. 1 పేతురు మరి 5వ అధ్యాయం 7-8 వచనాల్లో చూసినట్లయితే ఆయన మిమ్మల్ని కూర్చు చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అంటున్నాడు. మన కష్టం కలిగినప్పుడల్లా ఆయన బాధపడుతున్నాడు, మనకు బాధలు వచ్చినప్పుడల్లా ఆయన రోధిస్తున్నాడు. అయితే మన బాధల్లో కూడా ఆయన కన్నీళ్లు విడుస్తున్నాడు. లాజరు మరణించాడని కన్నీళ్లు విడిచాడు, కానీ యేసయ్యలో జీవము ఉంది, మరణాన్ని జయించి లేచినటువంటి వాడు, సమాధిని గెలిచి లేచినటువంటి వాడు. ఆ జీవము ఆయనలోకి పంపించినప్పుడు ఆ మరణించినటువంటి లాజరు తిరిగి లేపబడ్డాడు అనేటువంటిది మనం తెలుసుకొని కూడా, ఆ పునరుద్ధానపు శక్తిని మనం తెలుసుకొని కూడా, మరణ పునరుద్ధానపు శక్తి మరి కలిగినటువంటి యేసయ్యను మనం చూచి కూడా ఏం చేస్తున్నాము అంటే మన పాపాలను మనం విడిచిపెట్టట్లా, మన యొక్క ఆత్మ
ఆత్మకి మోక్షం కావాలని మనం కోరుకోవట్లేదు, కానీ ఈ లోకంలో ప్రతి దానికోసం అర్రులు చాచేటువంటి వారుగా ఉంటున్నాం నా ప్రియమైన వారలారా. అర్రులు చాచి మనకి మరి ఒక కుటుంబంలో పిల్లలు ఉన్నారనుకోండి, వారు ఇప్పుడు యవనస్తులైనటువంటి పిల్లలు ఏం చేస్తున్నారు, మేము ప్రేమించామంటున్నారు, మేము ప్రేమించి పెళ్లి చేసుకుంటామని చెప్పని మాట్లాడుతున్నారు. అప్పుడు వారు అడిగింది చేయకపోతే వారు కన్నీరు కార్చేటువంటి వారుగా ఉంటున్నారు, దానికోసం కన్నీరు కారుస్తున్నారు. కానీ యేసయ్య మన కోసం కన్నీళ్లు విడుస్తున్నాడు. ఎందుకు అంటే మనం పాపాన్ని విడిచి బయటికి రావాలని యేసయ్య మన కోసం కన్నీళ్లు విడుస్తున్నాడు. తనలో ఉన్నటువంటి మరణ పునరుద్ధానపు శక్తి యొక్క విలువ, సిలువలో ఉన్నటువంటి ఆ త్యాగం, ఆ సిలువ మరణంలో ఉన్నటువంటి త్యాగాన్ని మరి తెలుసుకోలేనటువంటి వారుగా ఉంటున్నామని చెప్పి యేసయ్య మనం చూసి కన్నీళ్లు విడుస్తున్నాడు నా ప్రియమైన వారలారా. అయితే మనం దేన్ని చూసి విడుస్తున్నాం కన్నీళ్ళు? మన కోసం సిలువలో బలియాగమైన యేసయ్య కన్నీళ్లను మనం చూడలా. ఎందుకు మనం చూడలా? కానీ మనం మన సుఖభోగాల కోసమే మనం కన్నీళ్లు విడిచేటువంటి వారంగా ఉంటున్నాం. అయితే మరి ఆయన తిరిగి దేన్నైనా కూడా చేయగలిగినటువంటి సమర్థవంతుడైన దేవుడు, లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా చేయగలిగినటువంటి శక్తివంతుడైనటువంటి దేవుడు అని మరి మనం తెలుసుకోలేకపోతున్నాం. అలాగే తను సిలువలో ఎలా మరణించాడో అనేది కూడా ఆయన కన్నిటికీ కారణమై ఉంటుంది నా ప్రియమైనటువంటి వారలారా. ఎందుకంటే ఆ సిలువలో ఆయన యొక్క శరీరాన్ని సాలుగా దున్నారు, మరి తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, చేతుల్లో కాళ్ళల్లో మరి మేకులు కొట్టారు. ఇదంతా ఎవరి కోసం అండి? ఎవరి కోసం? ఇదంతా మన కోసం. మన పాపాలని తను సిలువలో భరించాడు, మన పాపాలని తను సిలువలో మోసాడు. మనల్ని పాపం నుంచి విడిపించడం కోసం తన ప్రాణాన్ని క్రయధనంగా సిలువలో వెచ్చించాడు నా ప్రియమైనటువంటి వారు. ఆయనకి సొగసైనను స్వరూపమైనను లెక్క చూడనల్లని వాడుగా మరి కనపడ్డాడు నా ప్రియమైనటువంటి వారులారా. మరి అట్లాంటప్పుడు మరి ఆయన కన్నీరు కారుస్తున్నాడు. ఎందుకు? మరణం యొక్క విలువ, సిలువ మరణం యొక్క విలువ, సిలువ త్యాగం యొక్క విలువ వీరు గ్రహించలేకపోతున్నారు. ఈ యొక్క లౌకికమైనటువంటి వాటి కోసం, ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కోసమే ప్రయాసపడేటువంటి వారుగా ఉంటున్నారని యేసయ్య కన్నీళ్లు కారుస్తూ ఉంటున్నాడు నా ప్రియమైనటువంటి వారలారా. అయితే మనం ఏం చేస్తున్నాం? ఆ కన్నీటి కార్చేటువంటి యేసయ్యను చూస్తూ కూడా మనం ఏం చేస్తున్నామంటే అనుభవించేటువంటి వారంగా ఉంటున్నాం. మరి తన యొక్క సిలువ మరణం చేత పాపాల నుండి విడిపించబడాలని కదా ప్రపంచంలో, దేశంలో నివసిస్తున్న ప్రతి వ్యక్తి, ఏ జాతికైనా, ఏ కులానికైనా, ఏ మతానికైనా చెందినటువంటి వ్యక్తి తన యొక్క సిలువ మరణం ద్వారా పాపం నుంచి విడిపించబడాలి. ఆ రక్తం ద్వారా ఇక్కడ భక్తి చేస్తాం, కానీ భక్తి వేరు, రక్షణ వేరు. ఈ రక్షణ ఎక్కడుంది అంటే మనకి యేసు రక్తంలో మనం కడగబడినప్పుడే మనకి రక్షణ నా ప్రియమైన వారలారా. గ్లోరీ షకలర షీకలర రీకలర రీకమర షకలర ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, ఇన్ ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్. ఆ విలువైన సిలువ రక్తం ద్వారానే మనకి రక్షణ కలుగుతుంది నా ప్రియమైనటువంటి వారలారా. అయితే చాలా మంది దాని యొక్క ఆ మరణం యొక్క విలువను గుర్తించలేనటువంటి వారుగా, ఆ మరణం యొక్క విలువను గుర్తెరగలేక వారి యొక్క మనోనేత్రాలు మోసుకుపోయినాయి. వారి మనోనేత్రాలకి యుగ సంబంధమైనటువంటి దేవత గుడ్డితనాన్ని కలుగు చేస్తూ ఉంటుండగా ఆయన సిలువ మరణాన్ని తెలుసుకోలేనటువంటి వారుగా ఉంటూ ఇప్పటికే చాలా మంది నశించిపోయారు, ఇప్పటికే చాలా మంది మరణించారు. ఇంకా ఇప్పుడు నివసిస్తున్నటువంటి వారిలో కూడా నా ప్రియమైన వారలారా యేసయ్య సిలువ మరణం యొక్క త్యాగాన్ని తెలుసుకోలేనటువంటి వారుగా ఉంటున్నారు నా ప్రియమైన వారలారా. ఏదో ఆ దేవుడు, ఏదో ఆ కులానికి మతానికి సంబంధించిన దేవుడు అంటున్నారు, కానీ మన ఆత్మకి నిజంగా మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది? మన ఆత్మ విలువైనటువంటి మోక్షాన్ని సంపాదించుకోవాలి అంటే ఎక్కడ మనకి దొరుకుతుంది? ఆ రక్షణ అనేది ఏ నామంలో దొరుకుతుంది? ఎవరి వల్ల మనకు రక్షణ కలుగుతుంది అనేటువంటిది తెలుసుకోలేకపోతున్నారు. అంటే ఇదిగో చూడండి నా ప్రియమైన వారలారా, పుణ్య కార్యాలు చేయటం వలన, యజ్ఞ యాగాదులు చేయటం వలన, లేకపోతే డబ్బు ఇవ్వటం వలన మనకి రక్షణ రాదండి. మనకి పాపం నుండి విమోచన కలగదండి. పాప విమోచన కావాలి అంటే, పాపం నుంచి మనం విముక్తి మనకు కావాలి అంటే యేసు రక్తం ద్వారానే. కనుక యేసయ్య మనలను చూచి కన్నీళ్లు విడుస్తున్నాడు నా ప్రియమైన వారలారా. మనం ఇంకనైనా మన కన్నులు తెరిచి, మన ఆత్మీయ నేత్రాలను తెరిచి మరి మనం ఏం చేయాలి అంటే మన కొరకు సిలువలో బలియాగమైనటువంటి ఆ త్యాగాన్ని గుర్తెరిగేటువంటి వరంగా ఉండాలి నా ప్రియమైన వారలారా. అది ఏ మతానికో
ఏ కులానికో సంబంధించినటువంటిది కాదు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు నా ప్రియమైన వారలారా. ఏ కులానికి ఏ మతానికి కాదు నా ప్రియమైనటువంటి వారలారా. యేసు ప్రభు అందరికీ దేవుడు. అందరికీ దేవుడు అంటే ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు, ప్రతి ఒక్క ప్రజకి దేవుడై ఉన్నాడు నా ప్రియమైనటువంటి వారలారా. అలాగే మరి విశ్వాసులైనటువంటి మనం ఏం చేస్తున్నాం? మరి మన కోసం మనం బాధలు పడుతున్నప్పుడు, మనం కష్టాలు పడుతున్నప్పుడు, మనం ఇబ్బందులు పడుతున్నప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడు? తండ్రి కుడి పార్శ్వాన కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు నా ప్రియమైనటువంటి వారలారా. అయితే మరి ఆయన అట్లా విజ్ఞాపన మన కోసం చేస్తుంటే పైనున్నటువంటి వాటి కోసం వెతక్క మనం ఏం చేస్తున్నామంటే భూ సంబంధమైనటువంటి వాటి కోసం వెతికేటువంటి వరంగా ఉంటున్నాం. మన మాట, మన చూపు, మన ఆలోచన, మన తలంపు, మన ఊహలు, మన ఉద్దేశాలు సమస్తము భూ సంబంధమైనటువంటివి కానీ ఉంటున్నాయి. కానీ పర సంబంధమైనటువంటి వాటి కోసం మనం వెతికేటువంటి వరంగా ఉంటున్నా. మరి గెత్సెమనే తోటలోకి వెళ్ళి ఆ యేసయ్య ఆయన సిలువ వేసే గడియ వచ్చినప్పుడు తన చెమట రక్త బిందువులుగా మారునంతగా మరి వేదన పడి ప్రార్థించాడు. ఎవరి కోసం? మన పాపాలు తను మోయటం కోసం సిలువలోకి వెళ్ళబోతున్నాడు కనుక తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించమన్నాడు. అంటే ఆయనకి ఆ మరణం వస్తుందని తెలుసు, ఆయన సిలువలో మరి బలియాగం అవుతాడని తెలుసు, ఆ ప్రవచనం ఆయన పట్ల నెరవేరుతుందని ఆయనకు తెలుసు. కానీ దాన్ని ఇంకొకసారి తండ్రి దగ్గర దినాతి దినంగా వెడుకుంటున్నాడు నా ప్రియమైనటువంటి వారలారా. కనుక మనము అటువంటి యేసయ్యను చూడకుండా యేసయ్య కన్నీళ్లు విడుస్తున్నాడు, దేనికి కన్నీళ్లు విడుస్తున్నాడు అనేటువంటిది మనం దాని వైపు మనం చూసేటువంటి వారంగా మనం ఉండలేకపోతున్నామండి. ఆయన మరలా తిరిగి సజీవంగా లెగుస్తాడని ఆయనకి తెలుసండి. ఆయన చేసినటువంటి వాగ్దానం నెరవేర్చమని ఆయన బ్రతిమలాడుతూ వస్తున్నాడు నా ప్రియమైనటువంటి వారలారా. అయితే చూడండి, మరణాన్ని జయించిన లేచిన యేసయ్య మృతులను సైతము సజీవులుగా చేయగలిగినటువంటి శక్తి ఆయనలో ఉంది నా ప్రియమైనటువంటి వారలారా. ఆ మృత్యువుని జయించి లేచినటువంటి విలువను మనం గ్రహించాలి నా ప్రియమైనటువంటి వారలారా. అందుకనే ఆయన గెత్సెమనేటువంటి తోటలో ఏం చేశాడంటే మరణ వేదనతో, ప్రసవ వేదనతో తన చెమట రక్త బిందువులుగా మారునంత రీతిగా మరి ప్రార్థించాడు. ఎవరి కోసం అండి? మన కోసం. దాని విలువ మనకింకా తెలవట్లా. మనకున్నటువంటి గర్వాలు, మనకున్నటువంటి అహంభావాలు, మనం ఏంటి అంటే ఆ విలువను గ్రహించి మన పాపాల కోసం మనం కన్నీరు కార్చలేకపోతున్నాం. యేసయ్య మన కోసం కన్నీరు కార్చాడు. దేనికి అంటే మన పాపాలను మనం తెలుసుకోవటం కోసం. మరి తన సిలువలో బలియాగం అయ్యాడని ఆ మాటను మనం గ్రహించుకోలేకపోతున్నామని చెప్పి యేసయ్య కన్నీళ్ళు విడుస్తున్నాడు. మనం ఆ విలువను గ్రహించి మనం ఇంకా కూడా మనం